డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, పల్లెకు పోదాం, పారును చూద్దాం, చెలో చెలో. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన పాత దేవదాసు సినిమాలోని ఒక పాట. ఏంటి ఆ పల్లె, ఏంటి ఆ పారు. ఆకర్ష్ బిడ్స్ పిలానీలో చదివిన ఒక స్టూడెంట్, మంచి జాబ్ కూడా చేసేవాడు. మారుమూల ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి తనని చెల్లించింది. తనకి ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన విధంగానే తను యువ స్పార్క్ అనే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశాడు. ఏంటి యువ స్పార్క్? గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు చదువుకునే ప్రాథమిక పాఠశాలలకి ఈ యువ స్పార్క్ తరపున వాలంటీర్లు, స్టూడెంట్లు వీళ్ళు పోయి ఆ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకున్న వసతులు, ప్రధానంగా పాఠాలు ఎలా చెప్తున్నారు, వాళ్ళకి కావలసిన కనీస మ్యాథమెటిక్స్, గణితం, కనీస భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ అందుతున్నాయా లేవా? అనేక పాఠశాలలో అధ్యాపకులు లేరు. ఆ లేని లోపాన్ని వీళ్ళ వాలంటీర్లు పూరించేవాళ్ళు. కథలతోటి, పాటలతోటి కూడా. ఎందుకంటే పిల్లల్ని మెప్పించాలి అంటే రొటీన్గా చెప్తే కాదు కదా. కథలు, పాటలు, ఆటలతోటి. అంగన్వాడీల సంగతి మన అందరికీ తెలుసు. చిన్న పిల్లల్ని రాబట్టుకోవడం. ఇవాళ రేపు అంతా స్మార్ట్ ఫోన్లే, జెడ్. ఈ యుగంలో పిల్లల్ని ఒక ఎంటర్టైన్మెంట్ మూడ్లో తీసుకుపోవాలి కాబట్టి అంగన్వాడీలలో డిజిటల్ బోర్డులు అమర్చారు. అంటే పిల్లల్ని ఆకట్టుకునే విధంగా ప్రోగ్రామ్స్. దీని ద్వారా అంగన్వాడీకి వెళ్ళే పిల్లల శాతం పెరిగింది. సో ఈ విధంగా మార్పు రావడానికి ఆకర్ష్ స్థాపించిన యువ స్పార్క్ ఒక ఎన్జిఓ దాదాపు 700 మంది వాలంటీర్లతోటి దాదాపు 10 లక్షల మంది నిరుపేద పిల్లల్ని ప్రభావితం చేయగలిగారు. ఆకర్ష్కి ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా ఒక స్థానం దొరికింది. ఒక జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసి ఏంటంటే అనేక విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు ఎక్కువ శాతం నగరాల్లోనే ఏందేందో కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళందరి మూలాలు ఎక్కువ శాతం ఎక్కడుంటాయి? పల్లెల్లో ఉంటాయి. నేను ఏమి ఆశిస్తాను అంటే సంవత్సరంలో కనీసం కొన్ని దినాలు పల్లె బాట పడదాం. మన ప్రభుత్వ బడిలోని లోపాలు అనద్దు, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకుందాం. టీచర్లని విమర్శించద్దు, వారికి సపోర్టింగ్ సిస్టమ్గా నిలబడదాం. అక్కడ విద్యార్థులకు ఏమి కావాలో తెలుసుకొని వాటిని అమర్చే పనిలో ఉన్నాము అంటే ఖచ్చితంగా 1 సంవత్సరం కాకపోయినా, 2 సంవత్సరాలు కాకపోయినా, కనీసం 3-4 సంవత్సరాల్లో అక్కడ ఇచ్చే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది. పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఆ ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. అడ్మిషన్స్ ఎక్కువ అవుతాయి. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఒక పేపర్లో చదివినప్పుడు బాధ అయింది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థి మీద కనీసం 1 లక్ష పైచిలుకు ఖర్చు పెడుతుంది. ఎంత బడ్జెట్ చెప్పండి. కానీ ఫలితం ఆశాజనకంగా ఉందా? ఎందుకు లేదు? కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వానికి సమస్యలు ఉన్నాయి, టీచర్లకి సమస్యలు ఉన్నాయి. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కేవలం నగరాలకే పరిమితం కాకుండా నా విద్యార్థి సంఘాల సోదరులని పల్లెబాట పడదాం. సో దేవదాస్ సినిమాలో చెప్పినట్టు పల్లెకు పోదాం, పారును చూద్దాం. పారు అంటే పార్వతిని చూద్దామంటే
పల్లెకు పోదాం, బడిని చూద్దాం, మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేద్దాం. థ్యాంక్ యూ.